ఈ నెల 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో గురుడు, సూర్యుడు సంచారం చేస్తూ ఉంటారు. సూర్యుడు, గురుడు కలిసి ఆదిత్య యోగం, శుక్రుడు, గురువు కలిసి గజలక్ష్మి రాజయోగం, శుక్రుడు, సూర్యులు కలిసి శుక్రాదిత్య రాజయోగం ఏర్పరుస్తారు. ఏకకాలంలో ఇలా 3 రాజయోగాలు ఏర్పడటంతో కొన్ని రాశుల వారికి అపరిమితమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనకి ఉన్న 12 రాశుల్లోని ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో శాంతి, ఆనందం కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. మాట తీరు, ప్రవర్తనతో అందరినీ ఆకర్షిస్తారు. సమాజంలో అందరి చేత ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వరిస్తుంది. అఖండ రాజయోగం పట్టబోయే 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కెరీర్లో మీ పనితీరు చాలా బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఈ రాజయోగం పట్టబోయే రాశుల్లో 3వ రాశి కన్యారాశి. కన్యారాశి వారు ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు. సంపాదన పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలుంటాయి. జీవితంలో సంతోషం, వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా లభిస్తుంది. అఖండ రాజయోగం ఉన్న 4వ రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే. జీవితంలో పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. వృత్తిలోనూ, జీవితంలో చేసే పనుల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారికి లాభాలుంటాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.